చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని వడ్డిమూడి గ్రామానికి చెందిన సరోజమ్మ కుటుంబంపై దాడి చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. కాగా ఈ ఘటనపై బాధితులు మాట్లాడుతూ తమ అమ్మకు చెందవలసిన స్థలాన్ని ఆక్రమించేందుకు తమపై దాడి చేశారని ఆరోపించారు. తమకు చెందిన స్థలం కోసం అదే గ్రామానికి చెందిన శివప్ప, ప్రభు, దొరస్వామి, శ్రీరాములు, శంకరమ్మ, పవన్తో పాటు పలువురు దాడి చేశారని ఆరోపించారు. కాగా మహిళలను చూడకుండా ఇష్టానుసారంగా దుర్భాషలాడి దాడి చేశారన్నారు. ఈ ఘర్షణలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లడంతో తమకు చెందిన గుడిసె ఇళ్లను అంటించారన్నారు. ఇంట్లోని బంగారు సుమారు 50,000 రూపాయలు కాలిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. దొరస్వామి అనే వ్యక్తి నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. మరోసారి రాళ్ల బుదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తమ సమస్యను పరిష్కరించాలని కుప్పం జననాయకుడు పోర్టల్లో ఫిర్యాదు చేశారన్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని సరోజమ్మ కుమార్తె సుజాత కోరారు. మేము ఆడపిల్లలు మా కూతురుని తీసుకొని పోతే మా కూతురు మీదంతా అడగరాని మాటలు చెడ్డ మాటలు అడిగినారు. ఆ కొట్టినలో మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కలైనే ఉన్నారు, పక్కలైనే ఉన్నారు. వాళ్ళు మా అమ్మని జాగా ఇచ్చే పేర్లు దొరస్వామి కొడుకు శ్రీరాముడి భార్య, వాళ్ళంతా సేరి మా అమ్మని గలాట్ చేసినారు. మేము పోయి అడిగిన మా అమ్మని ఎందుకు గలాట్ చేశారు, మీరేమన్నా మాట్లాడాలంటే ఫోన్ చేస్తే మేము వచ్చి మాట్లాడతాం కదంటే వాళ్ళ మా మీదే జగడానికి వచ్చారు. మా అమ్మని తీసుకొని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాను. నువ్వు అక్కడ కేసు పెట్టావు కదమ్మా, మనం మాట్లాడుకుందాం రా అని మేము అక్కడ పోయి కంప్లైంట్ పెడితే ఎస్ఐ అని చెప్పా. చిన్న గొడవలంతా ఎందుకు మా పక్కలో ఉండేవాళ్ళు అడ్జస్ట్ చేసుకోకుండా అని చెప్తే మేము వచ్చేసినాం. సరే సార్ మీరు చెప్పే మరేదికి మేము పోతామని వస్తే మా అమ్మని కానిస్టేబుల్తో కొంచెం మాట్లాడుకోపోమని ఎస్ఐ చెప్పాడు. మేము వచ్చి కానిస్టేబుల్తో అడిగితే ఆయన ఏం చెప్పాడు, మీరు పోయి మీ అమ్మది ఆధార్ కార్డు ఎత్తుకొని 10 గంటలకంతా ఇది పోలీస్ స్టేషన్ దాకా రమ్మా అని చెప్పి మేము పోయి ఆధార్ కార్డు ఎత్తుకోలేకపోతే వీళ్ళు ఫస్ట్ బండిలో పోయి జనాలంతా పెట్టేసిన్నారు. 10 మందిని పెట్టినారు. మేము పోయి ఆడ బీగాలు తీసి లోపలికి పోయి ఆధార్ కార్డు ఎత్తుకొని బయట వచ్చే కొందుకే వాళ్ళంతా వచ్చి మా ఇంటి ఆయన కొట్టేసినారు. కొడతానే మా ఇంటి ఆయన ఎందుకు కొడతారంటే మీరెందుకు పోలీస్ స్టేషన్ తక్కువ పోయారు అనేసి మమ్మల్ని కొట్టారు. మేము అడుగుతూ ఉంటే కూడా మేము చెప్తానే ఉన్నాను. పొద్దున్నే సార్ రమ్మని ఉండారు, ఎస్ఐ మేము మాట్లాడుకుందాము ఆడ రాండి అంటే కూడా మా ఆయన్నే రాయి ఎత్తుకొని వేసి తల్లో రక్తం కడుతుంటే మా పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు ఆటో దిగి పరిగెత్తిస్తే మా పిల్లోళ్ళనంతా కొట్టేసినారు. వాళ్ళ పిల్లోడు వచ్చి మా పాపని నోట్లంతా గుద్ది రక్తం వచ్చి మా పిల్లోళ్ళని బర్ర తీసుకొని ఆ వయసు పిల్లోడు డ్రెస్సులంతా చించేసి వాళ్ళ అమ్మ కట్టెక్కుని కొట్టింది. మా పాపల్ని కొట్టి చెప్తుంది, బలాత్కారం చేయరా, నువ్వు ఎంత డబ్బులైనా కానీ వాళ్ళ బట్టలంతా చించేసి బలాత్కారం చేయి, మేము ఎన్ని వేళ్ళు అయినాను ఖర్చు పెట్టి మేము మిగిలించుకొని వస్తామని చెప్పింది. మేము పోతే కుప్పం వాళ్ళు వచ్చేసిండారు. మేము వాళ్ళ పక్కింటోడు ఆ దొరస్వామి అనేవాడు చెప్తాడు, పక్కింటోళ్ళు కుప్పం నుంచి వచ్చిండారు వాళ్ళు, మీరు పోయి వాళ్ళని కొట్టి 5 మందిని చంపేయండా, నేను 10 లక్షలు అయినాను మిమ్మల్ని నిడిపించుకొని వస్తాను అట్లా అని చెప్తా ఉన్నారు. మేము దెబ్బలు తినేసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తుంది. బూదుగురికి చేస్తే వాళ్ళ కానిస్టేబుల్ని పంపించి ఎవరెవరు కొట్టిందని కూడా మేము చూపించినాము వాళ్ళకి. కానీ మమ్మల్ని మెయిన్గా కొట్టిన వాళ్ళని అక్కడే వదిలేశారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ దాకా తీసుకురాలేదు. మమ్మల్ని మాత్రం మీరు పదండమా అని మమ్మల్ని ఎక్కించేసి ఆటోలో మీరు పదండా మేము బండిలో వాళ్ళని తీసుకొని వస్తామని చెప్పి వాళ్ళని తీసుకురాలేదు. ఆ పిల్లోనికి అమ్మ